వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. జున్ను ఏమో సైగలు చేస్తూ ఉంటాడు లక్కీకి. ప్లీజ్ లక్కీ చెప్పొద్దు, చెప్పొద్దు అని చెప్పి అంటూ ఉన్నా కూడా లక్కీ చెప్పేస్తుందనమాట. మిత్రకి అలాగే లక్ష్మికి, నాన్న ఏమైందంటే స్కూల్లో బాగా ఆడుకునేసరికి వచ్చేసరికి బాగా ఆకలేసింది నాన్న. అయితే స్నాక్స్ వెతికాము. అయితే ఇంట్లో ఏ స్నాక్స్ లేవు. అప్పుడు జున్ను నా ఆకలి పాపం చూసి తట్టుకోలేక నేను స్నాక్స్ చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాడు. ఇక నా కోసం మ్యాగీ చేసి చేయి కాల్చుకున్నాడు అని చెప్పి ఇలాగా జున్ను గురించి చెప్తూ ఉంటే ఇక అప్పుడు జున్ను అంటాడు, తను నన్ను చేయమని ఏం అడగలేదు నాన్న, మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తాను అని చెప్పి కూడా అనింది లక్కీ. ఇందులో లక్కీ తప్పు ఏం లేదు అని చెప్పి ఇక జున్ను కూడా చెప్తూ ఉంటే మీ ఇద్దరు తప్పు ఏం లేదు అని చెప్పి ఇద్దరు లక్కీ, లక్ష్మి అలాగే అటు మిత్ర చెప్తూ ఉంటారు. అయితే ఇదంతా వింటున్న జయదేవ్ కోపంగా పక్కకు వెళ్ళి దేవ్యాని, జాను, మనీషా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక లోపల ఉన్న మిత్రలక్ష్మికి వినిపిస్తుంది. అప్పుడు ఇక మిత్రలక్ష్మి అంటారనమాట పిల్లలిద్దరితోని, పిల్లలు మీరు ఇక్కడే ఉండండి, జాగ్రత్త, బయటికి రావద్దు అని చెప్పి ఇక ఏంటి మావయ్య వీళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి లక్ష్మి వెళ్తుందనమాట జయదేవ్ దగ్గరికి. ఇక మిత్ర కూడా వెళ్తాడు. ఇక అదే టైంకి అక్కడికి మనీషా, జాను అలాగే దేవయాని అలాగే వివేక్ కూడా వస్తారనమాట. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో, పిల్లలు ఇంటికి వస్తారు స్కూల్ నుంచి, ఆకలితో ఉంటారని తెలుసు, ఇంత ముగ్గురు ఉండి కూడా ఒక్కళ్ళు కూడా స్నాక్స్ చేయలేకపోయారా? పాపం అసలు జున్ను చేయి కాల్చుకున్నాడు మ్యాగీ చేసి లక్కీ కోసం అని చెప్పి స్నాక్స్ చేశాడు, ముగ్గురు ఉండి ఏం ఉపయోగం అని చెప్పి అనగానే అప్పటికి దేవ్యాని, వాళ్ళు అసలు ఇంటికి వస్తారనే తెలియలేదు బావగారు, వచ్చారని కూడా మాకు తెలియలేదు, ఏ మనీషా అనగానే, అవునంటీ నాకు అసలు నేను రూమ్లో ఉన్నాను, వాళ్ళు వచ్చారని కూడా నేను చూడలేదు అని చెప్పి మనీషా అంటుంది. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, ఏం జాను వాళ్ళు మీ అక్క పిల్లలే కదా, అంతా పరాయి వాళ్ళు అయిపోయారా, వాళ్ళ కోసం స్నాక్స్ చేయలేకపోయావా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక జయదేవ్ అప్పుడు జయదేవ్తో అంటుందన్నమాట దేవ్యాని, అసలు వాళ్ళు వచ్చారనే తెలియదు, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, అయినా వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము చేయమన్నామా ఏంటి, మమ్మల్ని అడగకుండా వాళ్ళే కిచెన్లోకి వెళ్ళి చేసుకుంటే చేయి కాల్చుకుంటే మా తప్పే ఉంది అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే ఇక అవును వాళ్ళు అడిగితే చేయనా ఏంటి అని చెప్పి ఇటు జాను కూడా అంటుంది. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, అవును అవును జాను, చిన్నప్పుడు నువ్వు ఆకలి అంటే నేను వెంటనే వెళ్ళి నీకోసం నీకు నచ్చిన స్నాక్స్ చేసి పెట్టేదాన్ని, అప్పుడు నేను, ఇప్పుడు జున్ను అంతే, ఇప్పుడు జున్ను చేసింది నీకు తప్పుగా అనిపిస్తుందా, అప్పుడు నీకు తప్పుగా నా విషయంలో అనిపించింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది, అప్పుడు నువ్వు ఇప్పుడు జున్ను ఇద్దరు గ్రేట్ అమ్మా, ఒప్పుకున్నాము, అయినా మమ్మల్ని బ్లేమ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి దేవ్యాని అంటుంది. ఇక అప్పుడు వివేక్ కూడా అంటాడు, సారీ అన్నయ్య, మేము అలాగే జాను ఇద్దరం రూమ్లో ఉన్నాము, చూసుకోలేదు, నాకు తెలిసిన కనీసం పిల్లల్ని తీసుకెళ్ళి బయట ఏదో ఒకటి స్నాక్స్ కొనిపెట్టేవాడిని అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక జయదేవ్ అంటాడు, అసలు ముగ్గురుండి ఏం ఉపయోగం లేదు, మేము కంపెనీ స్ట్రైక్ విషయమై బయటికి వెళ్తున్నామని తెలుసు, పిల్లలు వస్తారని కూడా తెలుసు, ఈ టైంకి రెగ్యులర్ టైమే కదా, కానీ తెలియనట్టే చేస్తున్నారు, మీరు పిల్లల్ని చూసుకుంటారు అని చెప్పి మేము వదిలిపెట్టి వెళ్ళామే, అది మాది పెద్ద తప్పు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, వదిలేండి మావయ్య పిల్లలకి ఏం కాలేదు కదా అనగానే అప్పుడు జయదేవ్, ఇప్పుడు చిన్నది ఏమీ కాలేదు, అసలు కిచెన్లో ఎంత పెద్ద పెద్ద అవుతాయి అనేది నీకు కూడా తెలుసు కదా లక్ష్మి, ఇంకా అవన్నీ తలుచుకుంటే నాకు భయంగా ఉంది అని చెప్పి జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక లక్ష్మి కూడా, మిత్ర గారు మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి లక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వివేక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అక్కడే మనీషా, దేవ్యాని అలాగే జాను ఉంటారు. ఇక అప్పుడు దేవ్యాని అంటుంది, జాను వీళ్ళ మాటలేం పట్టించుకోకు, వీళ్ళు ఎప్పుడు అంతే పక్కన వాళ్ళని బ్లేమ్ చేయడమే, మనం తప్పు చేయకపోయినా, అసలు వివేక్ వృద్ధిలోకి వస్తే కానీ వీళ్ళని ఒక మాట అననుకుండదు అని చెప్పి దేవ్యాని అంటూ అప్పుడు జాను అంటుంది, ఖచ్చితంగా వివేక్ వృద్ధిలోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది అత్తయ్య గారు, అప్పుడు వీళ్ళ సంగతి చెప్తాను, అప్పుడు ఒక్కొక్కరికి మాటలు విసిరేస్తాను అని చెప్పి జాను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు మనీషా అంటుంది, ఇప్పుడు అర్థమైందా ఆంటీ, నేను పొద్దున్న మిమ్మల్ని ఇందాక కాలు ఎందుకు తొక్కానో అనగానే, ఇప్పుడు బాగా అర్థమైంది, ఇలాగే నువ్వు పాచికల మీద పాచికలు వేస్తూనే ఉండు, ఏ సిచ్యువేషన్ని ఏ అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక యూనియన్ లీడర్స్ అందరూ అక్కడే సమ్మె చేస్తూనే ఉంటారు. ఇక అప్పుడే ఆ యూనియన్ లీడర్కి ఫోన్ వస్తుందన్నమాట మనీషా నుంచి, ఇంకా మీరు సమ్మె చేస్తూనే ఉన్నారు కదా, ఇక వేరే ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ ఎవరు ఇంటికి వెళ్ళకుండా చూసుకో, నైట్కి అక్కడే ఉండండి అని చెప్పి అనగానే, మరి మా భోజనం ఎలా మేడం అని చెప్పి ఆ యూనియన్ లీడర్ అంటారు. అప్పుడు మనీషా అంటుంది, ఒక్కరోజు ఎందుకు తినకపోతే చచ్చిపోతారా ఏంటి అని చెప్పి అనగానే, అది కాదు మేడం, భోజనం ఉంటే బాగుంటుంది అనగానే, సర్లే నేను ఏదో ఒకటి ఏర్పాటు చేసి మీకు భోజనం పంపిస్తాను అని చెప్పి మనీషా ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇక యూనియన్ లీడర్ ఫోన్ మాట్లాడేసి దగ్గరికి రాగానే ఇక వర్కర్స్ పదండి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యూనియన్ లీడర్ అంటారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళామంటే ఏం లేదు, సరుకు అంతా కూడా బయటికి తరలిచ్చేస్తారు ఆ మిత్రలక్ష్మి అనగానే, మన మిత్రలక్ష్మి మేడం అలా కానే కాదు అని చెప్పి వేరే వర్కర్స్ అందరూ అంటూ ఉంటే, అబ్బా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, మన స్వార్థం ఎందుకు చూస్తారు అని చెప్పి అంటూ ఉంటాడనమాట యూనియన్ లీడర్. మరి ఆకలిస్తుంది కదా తినకుండా ఎలా అని చెప్పి, మనమేమి నిరాహార దీక్ష కాదు కదా అని చెప్పి మిగతా వర్కర్స్ అంటూ ఉంటారు. అప్పుడే ఒక అతను వచ్చి, మీకు భోజనం తెచ్చాను అనగానే, భోజనం ఏర్పాటు చేసావా యూనియన్ లీడర్ అని చెప్పి ఇక అందరూ భోజనం చేయడానికి వెళ్తారనమాట. ఇక అప్పుడు వెంటనే యూనియన్ లీడర్ మళ్ళీ మనీషాకి ఫోన్ చేస్తాడు,
ఏంటి మళ్ళీ చేసావు అని చెప్పి మనీష అంటుంది. అదే మేడం థ్యాంక్స్ చెప్పడానికి మా కోసం భోజనం ఏర్పాటు చేశారు కదా అని చెప్పి అనగానే, నేను చేశానా అని చెప్పి అంటుంది మనీష. అవును మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట. భోజనం వచ్చింది అని చెప్పేసి. నేను చేయక వాడు చేయక ఇంకెవరు చేసినట్టు అని చెప్పి మనీష ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క హాల్లో లక్ష్మి, జయదేవ్, మిత్ర ఉంటారు. ఇక లక్ష్మి చెప్తుంది, అక్కడ యూనియన్ వర్కర్స్ అందరికీ నేను భోజనం ఏర్పాటు చేశాను మామయ్య అనగానే అప్పుడు మిత్ర అంటాడు, వాళ్ళేమో స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళకి నువ్వు భోజనం పంపించడం ఏంటి లక్ష్మి అని చెప్పి అనగానే జయదేవేమో మంచి పని చేసావమ్మా వర్కర్స్కి భోజనం పంపించి అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్. అది కరెక్ట్ కాదు అన్నట్టుగా మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు ఇక లక్ష్మి అంటుంది, ఆ యూనియన్ లీడర్ ఏదో ఆలోచనతో ఇదంతా చేస్తున్నాడు, వర్కర్స్ ఎందరికూ పాపం పొట్ట మార్చుకొని ఉండడం అందుకే పంపించాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర అంటాడు, ఇప్పుడు వరకు స్ట్రైక్ అయితే ఆపలేదు, నువ్వేమో స్ట్రైక్ ఆపిస్తాను రేపటికల్లా అని చెప్పి అంటున్నావు, ఏం చేస్తావో ఏంటో అని చెప్పి ఇక పక్కకి వెళ్ళి మరీ మాట్లాడావు ఆ యూనియన్ లీడర్తోని, ఏం చేస్తున్నావో ఏంటో అర్థం కావట్లేదు అని మిత్ర అంటూ ఉంటే అప్పుడే మనీష వచ్చి ఆ యూనియన్ లీడర్ని పక్కకు తీసుకెళ్ళి, ఇదిగో ఈ లక్ష్మి కొట్టిందంట మిత్ర అని చెప్పి మనీష చెప్తుంది. అప్పుడు మిత్ర షాక్ అవుతాడు. ఇక అప్పుడు జయదేవ్ కూడా షాక్గా, అదేంటమ్మా ఆ యూనియన్ లీడర్ని కొట్టావా అని చెప్పి అనగానే, అవును మావయ్య అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు మిత్ర కూడా, ఇంకేముంది స్ట్రైక్ అసలు ఆగుతుందా, ఆగినట్టేనా, అసలు కొడితే అసలు వాళ్ళు ఎందుకు ఇంకా స్ట్రైక్ ఆపుతారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నేను మంచిగా కూడా మనం మాట్లాడాము, వాళ్ళ డిమాండ్స్ కూడా పూర్తి చేస్తామన్నాం, అయినా కూడా మాట లేదు, అందుకే నేను కొట్టాను, అయినా దేనికైనా ఒక లెక్క ఉంటుంది, నేను ఒక ఆలోచనతోనే చేస్తున్నాను అని చెప్పి అంటుందన్నమాట ఇటు లక్ష్మి. ఇక అప్పుడు మిత్రతో అంటుందన్నమాట మనీష, ఇదేంటి అసలు, నువ్వేమైనా కంపెనీని మోయించాలనుకుంటున్నావా లక్ష్మి, చూడు మిత్ర అసలు ఎలా చేసిందో అని చెప్పి అనగానే అప్పుడు ఇక అంటుంది లక్ష్మి, అసలు ఎవరు మనీష, నువ్వేంటి అనగానే, అదేంటి ఎవరంటావు, నేను ఇంటి మనిషిని కాదా అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, ఇంటి మనిషి అయితే ఇంటి విషయాలు చూసుకో, కంపెనీ విషయాలు నీకు అవసరం లేదు, ఓకేనా అని చెప్పి అంటుంది. ఏంటిది మిత్ర, లక్ష్మి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అన్న కూడా మిత్ర ఏమి రెస్పాండ్ అవ్వడం అనమాట మనీష మాటకి. ఆ తర్వాత ఇక లక్ష్మి అంటుంది, మామయ్య గారు నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి అనగానే ఇక జయదేవ్ అంటారు, రేపు మీ చెల్లి కోర్టుకు వెళ్తా అంటుంది పొలం విషయం అయ్యి, మరి 2 విషయాలు రేపు తేలుస్తానంటున్నావు, ఎలా అమ్మా ఎలా అని చెప్పి అనగానే, అదంతా నేను చూసుకుంటాం మావయ్య, పొద్దుపోయింది వెళ్ళి పడుకోండి అనగానే ఇక జయదేవ్ వెళ్తారు. ఇక మిత్ర కూడా సర్ది చెప్పి, అంతా నేను చూసుకుంటాను, సాల్వ్ చేస్తాను అని చెప్పి మిత్రని కూడా పంపిస్తుంది. ఆ తర్వాత మనీష అటుగా వెళ్తూ ఉంటే, ఏయ్ మనీష ఆగు అని చెప్పి ఆపుతుందన్నమాట లక్ష్మి. ఇక మనీషని చంప మీద కొట్టినట్టుగా జస్ట్ అలాగా చేయి వెనక్కి తీసుకుంటుంది. కంగారు పడకు, ఆ యూనియన్ లీడర్ని కొట్టినట్టుగా నిన్నేం కొట్టనులే, అయినా ఆ యూనియన్ లీడర్ని కొడితే నీకేంటి నొప్పి, ఇక్కడికి వార్త మోసుకొచ్చి మరి మిత్రగారికి చెప్తున్నావు, ఏంటి సంగతి అని చెప్పి అంటుంది లక్ష్మి. ఏం లేదు, కొట్టామని తెలిసింది, అదే చెప్పాను ఇక్కడ అని చెప్పి అంటుందన్నమాట మనీష. అప్పుడు లక్ష్మి అంటుంది, నువ్వేదో నాకు ట్విస్ట్ ఇస్తాను అది ఇది అన్నావు కదా, అది ఇదే అయితే నేను నీకు అదిరిపోయే ట్విస్ట్ రేపిస్తాను, రెడీగా ఉండు అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే దేవ్యాని వచ్చి, ఏంటి మనీష రేపు నీకు అదిరిపోయే ట్విస్ట్ ఇస్తా అంటుంది అనగానే, అదే భయంగా ఉందంటే, రేపు 2 సాల్వ్ చేస్తానంటుంది, అటు స్ట్రైకు ఇటు జానుని సాల్వ్ చేస్తానంటుంది, ఏంటో భయంగా ఉందంటే అని చెప్పి అనగానే అప్పుడు దేవ్యాని, కొంపతీసి యూనియన్ లీడర్కి నువ్వు డబ్బులు ఇచ్చావన్న విషయం తెలిసిపోయిందా ఏంటి, అది అందరికి ముందు బయట పెట్టేస్తుందా ఏంటి లక్ష్మి అనగానే, ఏమో ఆంటీ కంగారుగా ఉంది అని చెప్పి మనీష అంటుంది. నువ్వేం కంగారు పడకలే, అయినా ఊరికి నేను బెదిరించడానికి లక్ష్మి అలా చెప్పిందిలే, నువ్వేం కంగారు పడుకు, అయినా లక్ష్మిని టెన్షన్ పెట్టడానికి జాను ఉందిగా, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అనగానే, సరే ఆంటీ అని చెప్పి మనీష వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు దేవ్యాని అనుకుంటుంది, ఈ రాత్రికి మనీష నిద్రపోయినట్టే, అయినా లక్ష్మి ఏం ప్లాన్ చేసి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవ్యాని. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే దేవ్యాని రెడీ అయ్యి మెట్లు దిగుతూ వస్తూ ఇక కింద ప్లేట తాతయ్య ఉంటారనమాట. ఇక ఆయన చూసి గబగబా మనీష అనుకుంటూ మనీష రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటంటే పొద్దున్న అరుస్తున్నారు అనగానే, ఇట్రా అని చెప్పి మనీష కూడా చూపిస్తుంది. అదిగో ప్లేట తాతయ్య వచ్చారు అనగానే ఇక ఇటు వెంటనే దేవ్యాని మనీష ఇద్దరు కలిసి జాను అని చెప్పి జానుని బయటకు పిలుస్తారు. ఒకసారి రా చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే జానుకు కూడా చూపిస్తారు. ఇక అప్పుడే వివేక్ కూడా వస్తాడనమాట. చూసావా ప్లేట తాతయ్య వచ్చారు, అది కూడా పొలం పేపర్స్తో సహా, సో నువ్వు గెలిచినట్టే అని చెప్పి అని దేవ్యాని అంటూ ఉంటే, ఎస్ నేనే గెలిచాను అని చెప్పి అంటూ ఉంటుంది జాను. అప్పుడు వివేక్ అంటాడు, వదిన అంత ఈజీగా ఓటమినైతే ఒప్పుకోదు అని చెప్పి అనగానే ఇటు మనీష టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దేవ్యాని అంటుంది, ఏంటి మనీష టెన్షన్గా ఉన్నావు అనగానే, ఏంటో ఆంటీ నైట్ లక్ష్మి చెప్పిన మాటలు బట్టి తనకి ఏదో అర్థం ఉంది అని చెప్పి అనగానే, ఏమీ అర్థం ఉండదు, అయినా మనమందరం కిందకి వెళ్ళి ఆయన అడుగుదాము, పేపర్స్ తెచ్చారుగా మనకు తేలిపోతుంది అని చెప్పి అందరూ కిందకు వస్తారు ప్లీడర్ తాత దగ్గరికి. ఇక దేవ్యాని ఏం తెలియనట్టు, ఏంటి పెద్దాయన పొద్దునే వచ్చారు పేపర్స్తో సహా అనగానే, లక్ష్మి ఫోన్ చేసిందమ్మా పొలం డాక్యుమెంట్స్ తీసుకురమ్మని అనగానే, అవునా కూర్చోండి జాను
పాపం చాలా దూరం నుంచి వచ్చారు కదా, కాఫీ తీసుకురా అని చెప్పి అనగానే నాకేం వద్దమ్మా అని చెప్పి పెద్దాయన అంటూ ఉంటారు. మరోపక్క లక్ష్మి చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటుందన్నమాట కారిడార్‌లో నించొని. అప్పుడే లక్ష్మి దగ్గరికి జయదేవ్ అలాగే మిత్ర వస్తారు. ఏంటి లక్ష్మి, కింద పార్థసారథి గారు వచ్చారు పొలం పేపర్స్ తీసుకొని. నువ్వేం చెప్పావు? నైట్ ఆ పొలం అమ్మను అన్నట్టుగానే చెప్పావు కదా, నువ్వు తల వంచావా? అంటే కోర్టుకు వెళ్లకుండా జాను నువ్వు సంతకం పెడదాం అనుకుంటున్నావా, పొలం అమ్మేసుకుంటావా అని చెప్పి మిత్ర కూడా అంటూ ఉంటాడు. ఇక మిత్ర అంటాడు, అయినా మనం వివేక్‌కి సెపరేట్ బిజినెస్ పెట్టించాలనుకున్నాం కదా, ఆ డబ్బులు ఇవ్వు, మనమే సర్దుబాటు చేద్దాము. ఈ పొలం మాత్రం అమ్మద్దు లక్ష్మి, పొలం జ్ఞాపకం కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ కూడా అవునమ్మా, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, జ్ఞాపకాలను వదులుకోకూడదు అని చెప్పి జయదేవ్ కూడా అంటారు. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, లేదు మామయ్య గారు, లేదు మిత్ర గారు, నేనైతే పొలం అమ్మను, పొలంలో చిన్న మట్టి కూడా నేను వదలను అని చెప్పి లక్ష్మి అంటుంది. అంటే నువ్వు ఆయన్ని పిలిపించింది పొలం అమ్మడానికి కాదా అమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక మిత్ర కూడా షాకింగ్‌లో అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, లేదు మామయ్య, పొలం మాత్రం అమ్మే ప్రసక్తే లేదు. ఎందుకు నేను ఆయన్ని పిలిపించానో మీకు కిందకొస్తే తెలుస్తుంది పదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరి లక్ష్మి ఏం ప్లాన్ చేసిందనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఏం జరగబోతుందో తెలుసుకుందాము. సో థాంక్స్ ఫర్ వాచింగ్.